గురుకులంలో చదువుకొని వస్తాడు. చదువుకున్న తర్వాత ఆయనకి అప్పుడు ఉమ్, ఏంటి అసలు అప్పుడు ఆయనకి వైరాగ్యం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత తండ్రిని అడుగుతాడు, నేను తీర్థయాత్రలకు వెళ్తాను అని. సో తండ్రి ఇంత చిన్న వయసులోనే కొడుకు తీర్థయాత్రలకు వెళ్తా అంటుందని వెళ్ళి దేశమంతా తిరిగి వస్తాడు. దేశంలో ప్రతి ప్రజలను అందరినీ గమనించి వస్తాడు. గమనించి వచ్చినప్పటి నుంచి ఇంకా ఆయన రూమ్ లో ఆయన రాజభవనంలో ఆయన రూమ్ లో ఆ, ఆయన గదిలో ఆయన చాలా ఒంటరిగా చాలా బాధతోటి ఉంటాడు అనమాట. సో అప్పుడు విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు రాజభవనంకి వస్తాడు. విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేస్తుంటాడు. ఆ యజ్ఞంలో అతనికి రాక్షసులందరూ ఆ ఆ యజ్ఞాన్ని భంగపరుస్తా ఉంటారు అనమాట. సో ఆ భంగం నుంచి ఆ వాళ్ళని రాక్షసులను సంహరించి యజ్ఞం నిరాటంకంగా సాగాలి అని దశరథ మహారాజు సహాయం కోసం విశ్వామిత్రుడు వస్తాడనమాట. అంటే రాముడి సహాయం కోసం రాముడిని తీసుకొని వెళ్దాం, ఆ రాక్షసులను చంపడానికి రాముడు ఒక్కడైతేనే రాముడే సరి అయిన వ్యక్తి అని రాముడిని తీసుకుపోవడానికి రాముడిని పంపించమని అడగడానికి వస్తాడు అనమాట. అప్పుడు ఇంకా దశరథ మహారాజుకి భయం వేస్తుంది అనమాట. ఇంత చిన్న పిల్లగాడు, నాట్ ఈవెన్ 16 years కూడా లేదు. ఈ టైంలో ఈ టైంలో బాబుని పంపించమంటున్నారు. సో ఆయన యుద్ధం చేయగలడా? ఆయన చేయలేడు. సో నేను వస్తాను, నాకున్న సైన్యాన్ని మొత్తం పంపిస్తా, వాళ్ళు మీకు యుద్ధం చేసి మీకు హెల్ప్ చేస్తారు, బట్ రాముణ్ణి వదిలేసేయండి అని అడుగుతాడు. అని అడిగితే విశ్వామిత్రుడు నువ్వు మాట ఇచ్చినావు కనుక నువ్వు పంపించాలి అని. దెన్ అప్పుడు వశిష్ఠుడు ఏం చేస్తాడంటే, లేదు నువ్వు మాట ఇచ్చినావు కదా, విశ్వామిత్రుడు తప్పకుండా రాముణ్ణి చాలా బాగా చూసుకుంటాడు, నువ్వు భయపడొద్దు, పంపించము. అప్పుడు దశరథ మహారాజు ఒప్పుకుంటాడు. ఓకే, రాముణ్ణి విశ్వామిత్రునితో అడవులకు పంపి యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు, రాక్షసులతో యుద్ధం చేయడం ఒప్పుకొని అప్పుడు రాముణ్ణి తీసుకురమ్మని అలా పరిచారకులను పంపిస్తాడు అన్నమాట. సో ఆ రాముణ్ణి తీసుకురమ్మని పంపించేసరికి వస్తాడు. ఎవరా పరిచారకుడు రాముణ్ణి తీసుకురమ్మని చెప్పగానే రూమ్కి వెళ్ళి రాముణ్ణి తీసుకొని రావడానికని వెళ్తాడు. వచ్చి చెప్తాడు అనమాట. సో నేను చెప్పి వచ్చినాను రాముడికి రమ్మని. సో కానీ వస్తాడు, రాముడు వస్తాడు ఒక నిమిషంలో, కానీ నేను గమనించింది చెప్తా అని చెప్తుంటాడు అనమాట. ఎవరు ఆ పరిచారకుడు ఏమని అంటే, చాలా యువరాజు చాలా నిరాశ చెందినట్లు ఉంటున్నాడు, ఆయన అందరి సహవాసానికి దూరంగా ఉంటుండే, ఎవరితోటి కలిసి ఉండట్లేదు, చాలా ఎప్పుడు దిగులతోటి ఉంటున్నాడు అని చెప్తాడు. ఈ విషయం వినంగానే దశరథుడికి చాలా బాధేస్తుంది. ఎందుకు కొడుకు, ఇప్పుడు పిల్లలు ఎవరైనా బాధతో ఉంటే మనకు బాధేస్తుంది కదా, నా కొడుకు ఎందుకు ఇట్లా బాధగా ఉన్నాడు అని. సో మా రాముడి యొక్క మానసిక స్థితిని మళ్ళీ ప్లస్ ఆరోగ్యం గురించి ఆయన వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటాడు అనమాట. అప్పుడు ఆ పరిచారకుడు స్పష్టంగా బాధపడతాడు అనమాట. అతను ఇట్లా అంటాడు, తీర్థయాత్రలకు పోయి వచ్చినప్పటి నుంచి యువరాజుల గొప్ప మార్పు వచ్చింది. అతను ఎప్పుడు కనీసం స్నానం చేయడం కానీ దేవుడి పూజ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేడు రాముడు. సో ఆయన గది లోపలికి కూడా ఎవరిని ఎవరు రావడం ఇష్టపడట్లేదు. కనీసం ఆభరణాలు, అంటే రాజులు ఎప్పుడు ఆభరణాలు ధరిస్తారు కదా యువరాజు, సో ఆభరణాలు ధరించడం కానీ ఆ మంచి మంచి విలువైన రాళ్ళు ఇస్తే వాటి మీద కూడా ఆసక్తి చూపట్లేదు అసలు రాముడు దేనికి కూడా. ఎవరైనా వాళ్ళకి ఇక ఎంటర్టైన్మెంట్ కు నృత్యకారులు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళే డాన్స్ చేస్తారు, చేయడానికి వెళ్తే కూడా వాళ్ళని కూడా చాలా వాళ్ళని హింసించే వాళ్ళలాగా చూస్తున్నాడు. కానీ తినడం కానీ నడవడం కానీ విశ్రాంతి తీసుకోవడం కానీ కూర్చోవడం కానీ ఇవన్నీ కూడా చాలా ఆటోమేటిక్ గా చెవిటి మూగా మనుషుల్లాగా చేస్తూ ఉంటుంది. ఎప్పుడు తరచుగా తనలో తాను ఏదో కొనుక్కుంటా కనిపిస్తున్నాడు రాముడు. ఏమి అంటే ఏమని కొనుక్కుతున్నాడు అంటే, ఈ సంపద గాని ఈ శ్రేయస్సు గాని ఇదంతా అవసరం ఏంటి, ఉపయోగం ఏంటి, దీనంతా ఇదంతా అవాస్తవము అని చాలా మౌనంగా ఉంటుండు. అసలు కనీసం వినోదాన్ని ఆనందిస్తలేడు, చాలా ఏకాంతంగా ఉంటున్నాడు, ఎప్పుడు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ఆలోచనలో మునిగిపోతున్నాడు. రోజు రోజుకు మరింత కృషించిపోతుండు, సరిగ్గా తింటలేడు అని ఇట్లా అంటున్నాడు. ఇంకా మనం అందరము పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నించే బదులు మన జీవితాన్ని వివిధ మార్గాల్లో నాశనం చేసుకుంటున్నామని బాధపడుతున్నాడు అని
ఇవన్నీ వచ్చి చెప్తాడనమాట. ఆయనకి దేని మీద ఆశ లేదు, కోరిక లేదు అని. సో ఇట్లా నిరాశతో మాట్లాడుతున్నాడు అని చెప్తాడు. యువరాజు పరిస్థితి వచ్చి దశరథ మహారాజుకు, శ్రీరామచంద్రుడు యువరాజు కదా, యువరాజు పరిస్థితి వచ్చి దశరథుడికి చెప్తాడు అనమాట. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, అలా అయితే రాముణ్ణి ఇక్కడికి తీసుకురా కంపల్సరీ. ఇదంతా మాయ ఫలితంగా కాదు, ఇది మొత్తం జ్ఞానంతో వైరాగ్యంతో కూడుకొని ఉన్నది. సో ఆయనని ఇక్కడ తీసుకొస్తే ఆయన నిరాశను తొలగిస్తాము అని అంటాడు అనమాట. ఎవరు? విశ్వామిత్రుడు అంటాడు, రాముణ్ణి తీసుకురాపు, అప్పుడు తొలగిస్తాము ఆయన నిరాశను. ఇదంతా జ్ఞానంతో వైరాగ్యంతో, ఇదేమి ఆ అదంతా జ్ఞానోదయాన్ని సూచిస్తుంది అని అంటాడు. అప్పుడు రాజు రాముడిని సభకు తీసుకురమ్మని పంపేసరికి, సో అప్పుడు రాముడు వస్తాడు, ఇక తండ్రిని కలవడానికి సిద్ధమవుతాడు. ఓకే, వస్తాడు, దూరం నుంచే వస్తాడు, తండ్రిని ఋషులందరినీ చూస్తాడు. చిన్నవాడు రాముడు, చాలా చిన్న పిల్లోడు, నాట్ ఈవెన్ 16 years. బట్ కానీ ఎంత పెద్ద ఆ పరిణితి చెందిన బుద్ధితోటి ఆయన వస్తాడు. వచ్చేసి తండ్రికి నమస్కరిస్తాడు. ఫస్ట్ రాజు కాళ్ళకి నమస్కరిస్తాడు. అప్పుడు లేపుతాడు, తండ్రి లేపి, ఏమైంది కుమారు, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు, అసలు నిన్ను ఇంతగా బాధ పెట్టేది ఏంటి, ఇంత నిరాశ ఎందుకున్నావు అని. అప్పుడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడు అందరు ఋషులు రాజుతో ఏకీభవిస్తారు, అవును ఏమైందని. అప్పుడు రాముడు అంటాడు, నేను మీ ప్రశ్నకు సరిగ్గా సమాధానం అయితే ఇయ్యలేను. నా తండ్రి నివాసంలో నేను చాలా ఆనందంగా పెరిగిన, మంచి యోగ్యమైన గురువుల దగ్గర విద్యను అభ్యసించిన, ఇటీవల నేను తీర్థయాత్రకి వెళ్ళిన. అప్పుడు వెళ్ళినప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ధోరణి పట్టుకుంది, నా హృదయం ప్రశ్నించడం ప్రారంభించింది. ఏమంటే, ప్రజల ఆనందాన్ని ఏమని పిలుస్తారు? అసలు ఈ ప్రపంచంలో నిరంతరం అన్ని వస్తువులు మారుతా ఉన్నాయి. ఈ మారుతున్న వస్తువులలో ఆనందం అనేది ఎక్కడ ఉంది? ప్రతి జీవి చనిపోవడానికే పుడుతుంది, బాధ పాపానికి ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నింటి మధ్య ఎక్కడ ఆనందం వెతుకుతాం? మనం అసలు మన దాహాన్ని తీర్చడానికి ఎండమావిలో ఒక ఎడారెంబట పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అసలు ఏంటి జీవితం అని, ఆయనకి ఏం జీవితాన్ని గడుపుతున్నాము స్వేచ్ఛ లేకుండా, అసలు నిజం ఏందో తెలియకుండా, ప్రపంచంలో ఈ దట్టమైన అడవి అనే సంసారంలో పెరుగుతున్నాం మనం అని నాకు అసలు, నా హృదయం చాలా దుఃఖంతో ఉంటుంది. బట్ అయినప్పటికీ నా స్నేహితులతో గడిపినప్పుడు ఆ స్నేహితుల భావాలకు గౌరవంగా నేను అసలు కన్నీళ్లు పెట్టట్లేదు. ఎందుకంటే 10 మందిలో కలిసిన వైరాగ్యం ఉంటుంది, కానీ 10 మందిలో కలిసినప్పుడు కూడా వాళ్ళంటే చూడండి, కొందరు డిప్రెషన్లో ఏదో ఒకటి చేసుకుంటారు, సూసైడ్ అట్లా చేసుకుని, అరే నిన్నటి వరకు నాతో బాగానే ఉన్నారు. అంటే వైరాగ్యంలో వాళ్ళకు లోపల ఏం జరుగుతుంటుందో వేరే వాళ్ళకి తెలియదు. అదే చెప్తున్నాడు ఆయన మానసిక స్థితిని. నాకు చాలా దుఃఖంతో నా హృదయం రక్తం గారుతుంది, కానీ నా దుఃఖంతో కారుతుంది, రక్తం గారుతున్నా కూడా నేను ఇతరుల స్నేహితుల భావాలకు గౌరవించి నేను అసలు కన్నీళ్ళు పెట్టట్లేదు. ఎందుకు ఋషి, ఇది పనికిరాని సంపద, ఇదంతా అజ్ఞానుల ఎంత మోసగిస్తుంది, ఎంత అస్థిరమైనది, ఎంత క్షణికమైనది జీవితం అంతా. ఈ సంపద ఏంటి? ఇవన్నీ సంపద అనేక చింతలకు జన్మనిస్తుంది. సో కోరిక అనేది ఇంకన్ని కోరికలన్నీ సృష్టిస్తుంది. అసలు సంపద మంచి వ్యక్తులను గౌరవం, మంచి వాళ్ళు దుష్టులు ఇద్దరు కూడా ధనవంతులుగా, మంచివాడు మంచి మార్గంలో, దుష్టుడు కూడా ఏ మార్గంలోనో వాడు ధనవంతుడైతాడు. అయితే సో ఈ సంపద ఇదంతా ఏంటిది, రాత్రి దుఃఖము, ఇవన్నీ నాకు అసలు చాలా బాధగా ఉంది. పోనీ ఇవన్నీ ఉన్నాయా, పోనీ ఆయుష్ ఉంది, ఆయుష్ కూడా అట్లనే. ఆయుష్ అనేది ఆకు మీద, చిన్న ఆకు మీద ఒక నీటి బిందువు లాగా. సో ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో వాళ్ళకి ఆయుష్ అనేది ఫలవంతమైన లాగా కనిపిస్తుంది. సో ఓకే, గాలిని ఆవరించవచ్చు ఇవన్నీ. సో మనిషి తన ఆయుష్ని పొడిగించుకోవడానికి వ్యర్థంగా ప్రయత్నిస్తున్నాడు. దాని మూలంగా ఇంకొంచెం దుఃఖాన్ని అనేది తీసుకొచ్చుకుంటున్నాడు, తన కాలాన్ని పొడిగించుకుంటున్నాడు, జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించట్లేదు. సో ఇది ఏది జ్ఞానం ఒకటే, స్వీయ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించేవాడు మాత్రమే నిజంగా సుఖంగా ఉంటాడు. అది మాత్రమే ఈ ప్రపంచంలో పొందదగింది, ఇవన్నీ కాదు. సో ఇదంతా అందరూ తెలివి తక్కువ వాళ్ళలాగా, సో ఇవన్నీ చెప్తా అన్నాడు అనమాట ఆయన. మనం కదా ఇప్పుడు మీరందరూ హ్యాపీనెస్ కోసం బేసిక్ ప్రోగ్రామ్ చేసినారు, దెన్ అడ్వాన్స్ కోర్సెస్. మనం కూడా ఎందుకు జ్ఞానం వింటున్నాం, ఇదంతా ఎందుకు?
మనకు కూడా ఏదో అశాంతి, ఏదో ఇట్లా అనిపిస్తుంది. ఏంటిది లైఫ్ ఏంటి? జ్ఞానం వింటుంటే రోజు సాయంత్రం మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు వినాలి అనిపిస్తుంది. అండ్ మనకు ఆ ముక్తి కావాలి, మోక్షం కావాలి, సంసారిక బాధల నుంచి కొంచెం దూరంగా రావాలి అన్న కోరిక మనకు కలుగుతుంది. సో ఇవన్నింటి గురించి రాముడు చెప్తా ఉన్నాడనమాట. ఇవన్నీ అడుగుతా, ఇవన్నీ వాళ్ళకి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ బుక్ లో సో శ్రీరామచంద్రుడికి చూడండి వైరాగ్యం వచ్చింది. ఎప్పుడైనా సరే ఏదైనా చూడండి మనకు వైరాగ్య ప్రకరణం నుంచే స్టార్ట్ అవుతుంది. వైరాగ్యం నుంచే అర్జునుడు, మనం భగవద్గీత చూసినాం. భగవద్గీతలో కూడా అర్జునుడికి వైరాగ్యమే వస్తుంది. వైరాగ్యం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ అంటే యుద్ధంలో ఆయనకు ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ లో అర్జునుడికి వైరాగ్యం ఏంటంటే చంపమంటే అప్పుడు తన వాళ్ళందరినీ చంపడానికి ఇష్టపడక అప్పుడు ఆయన వైరాగ్య బోధ చేస్తాడు, వైరాగ్యంగా మాట్లాడతాడు. అట్లనే మనం అష్టావక్ర గీత చూసినాం. అష్టావక్ర గీతలో కూడా అష్టావక్రుడికి కూడా సర్వం అన్నీ ఉంటాయి. అష్టవక్రుడికి కాదు, జనక మహారాజుకు ఎవ్రీథింగ్, రాజ్యమే ఆయనది. రాజ్యంలో ఉన్న మొత్తం సుఖ సంతోషాలు, సంపదలు మొత్తం ఆయనయే. అట్లాంటి ఆయనకి ఏంటిది అసలు ముక్తి ఏంది, మోక్షం ఏంది, నేను ఇట్లాంటి జీవితంగా మళ్ళీ ఆయన పెద్ద జ్ఞాని, మహాజ్ఞాని. ఆయనకు కూడా ముక్తి మోక్షం గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే అన్ని ఉండి కూడా మోక్ష మార్గం కావాలనిపిస్తుంది ఆయనకి. అట్లనే శ్రీరామచంద్రుడికి కూడా అంతే. రామచంద్రుడు కూడా ఇంకా చిన్న వయసులో అన్ని ఉన్నాయి, ఎవ్రీథింగ్, పరిచారకులు ఉన్నారు. ఆయన ఒక టిప్ ఆఫ్ ద ఒక చిటికే ఇస్తే ఆయన కాళ్ళ దగ్గరికి అన్ని వచ్చి క్షణంలో ఆయనకు వైరాగ్యం అనేది వస్తుంది అనమాట. ఎందుకు ఈ సంపద అంతా, ఎందుకు ఇదంతా, దేనికి అనుభవించడానికి, దేనికి ఇదంతా. అట్లనే మనము అది చూస్తే కూడా ఏది మనము కఠోపనిషత్తులో కూడా 5 సంవత్సరాల నచికేతుడికి కూడా అప్పటి నుంచి అంత చిన్న వయసు నుంచే వైరాగ్యం. యమధర్మరాజు దగ్గరికి పోతే యమధర్మరాజు చెప్తాడు, నీకు అన్ని ఇస్తా, అన్ని సంపదలు ఇస్తా, అప్సరసలను ఇస్తా, అన్నిటినీ ఇస్తా, కానీ నువ్వు ఈ ఆత్మజ్ఞానం గురించి అడగకు, నీ వయసు చాలా చిన్నది, నీకు ఇది అంటే పెడతాడు. అట్లా పరీక్ష పెడితే కూడా వాళ్ళకి వీటన్నింటిలో సుఖ సంతోషాలు కనిపించవు. సో సుఖ సంతోషం కావాల్సిన మార్గం ఏంది? ఆ జ్ఞానోదయం పొందాలి అనే ప్రతి దాంట్లో కూడా అదే. అంటే అష్టావక్రుడు జ్ఞాని కనుక ఆయనకు మనం చూసినాం ఫస్ట్ చాప్టర్ లో అడుగుతాడు, నాకు జ్ఞానోదయం చేయడానికి ఒక మాస్టర్గా అష్టావక్రుడు వస్తాడు, జనక మహారాజు. దెన్ జనక మహారాజు సెకండ్ చాప్టర్ లోకి వచ్చేసరికి చెప్తాడు, అహో అంటాడు. అంటే అప్పుడే ఆయనకు అర్థమైపోతుంది, ఆల్రెడీ జ్ఞాని కనుక ఆయనకు అర్థమైపోతుంది అనమాట. సో అట్లా చెప్తా ఉంటాడు. మనం ధనమైన కాల పడుతుంటే ఎన్నో వ్యయ ప్రయాసలకు పొంది ధనమైన కాల పడతాము. ఇది ఎంత అశాశ్వతం. రేపు పొద్దున మనం పోయినామంటే ఈ ధనం అంతా ఇక్కడే ఉండిపోతుంది. ధనమైన కాల పడతాము. వీటన్ని అంటే దుర్వ్యసనాలు, అంటే బంధువులతోటి ద్వేషము, దొంగల భయము, కారాగారము, మృత్యు భయము, ఇవన్నీ వీటన్నింటిని పట్టుకొని ఇక్కడ సుఖం లభిస్తుంది అనుకోవడం మూర్ఖత్వము అని చెప్తున్నాడు అనమాట. మన ఆయుష్ ఎంత చాలా చిన్న ఆయుష్. దీనికోసం మనము ఇవన్నీ అసలైన మోక్ష మార్గం వెతకకుండా వీటి వెనకాల పడుతున్నాము అని చెప్పేసి. అట్లనే ఈ అహంకారం అనేది ఒక మాయ. ఇది జీవులు అందరూ ఈ అహంకారం అనే మృగంలో చిక్కుకుపోతున్నారు. ఎండకు సో దీని నుంచి శాంతి, సమత, సద్గుణములు, ఈ అహంకారం ఈ శాంతిని, మనలో ఉన్న సమతని, మనలో ఉన్న సద్గుణాలను ఇవన్నీ పీల్చి పిప్పు చేస్తున్నాయి. ఇవన్నీ చెప్తుంటాడు అనమాట. సో అట్లనే మనసు చిత్తమే నెగిటివ్ వైపు ఆలోచిస్తూ ఉంటది. మనసు ఆల్వేస్ పాస్ట్లకు ఫ్యూచర్లకు తిరుగుతూ ఉంటది. ఈ మనసుతోటి కూడా మనకు సంతోషం లేదు. ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఆశ, కోరిక, ఈ కోరికలు అనేటి కామము, క్రోధము, లోభము, ఇవన్నీ ఎట్లా అంటే ఈ కోరికలు అనేటి ఒక చీకట్ల గుడ్లగుబ్బ కాపురం చేస్తున్నట్టుంది. సో ఇవన్నీ దేనికి ఉపయోగము అని ఆయనకి అంత వైరాగ్యం వస్తుంది. సో ఈ దేహం ఉన్నదా, దేహంని చూద్దామా, దేహము
అన్ని రక్త మాంసాలతోటి, పేగులతోటి, నాడులతోటి ఇది ఉంది. సో, ఇదొక గొప్ప కళాకారుడు తయారు చేసిన ఒక చిత్రమైన బొమ్మలాగుంది అని. సో, ఈ క్షణభంగురమైన దేహంలో జీవనకు అసలు దుఃఖం కొరకే ఏర్పడుతున్నాయి ఈ దేహాలు గూడా. ఏం లాభం జీవుడు ఈ పదే పదే మనం ఇంద్రియాలతోటి మోసపోబడుతూనే ఉన్నాం. మోసగించబడుతూనే ఉన్నామనమాట. సో, ఇరక లేకుండా బతుకుతున్నాము. ఈ శరీరమే నేను అనే భావనతోటి బతుకుతున్నాం. మనం ఎవరము అంటే నేను మన శరీరం గురించి చెప్తాం. కాదు ఈ శరీరాన్ని మనం ఆత్మతో సెపరేట్‌గా ఎప్పుడు చూడట్లేదు. సో, శరీరం వేరే, ఆత్మ వేరే, మన మనస్సు వేరే, మన బుద్ధి ఇవన్నీ గూడా మన ఆత్మకు సెపరేట్ అనేది మనకు కైవల్య పాదంలో అర్థమైంది. సో, ఇవన్నీ ఉన్నాయి. సో, ఇట్లా చెప్తా ఉన్నాడనమాట. సో, దీంట్లో ఈ సంసారంలో పడి అంత కాలయాపన చేస్తున్నాం. పోనీ బాల్యం చూసుకుందామా? బాల్యం ఉన్నప్పుడు కూడా మనకు స్వతంత్రం లేదు. కొందరు జనులు అనుకుంటారు, సో, బాల్యం చాలా సుఖకరమైన జీవితం బాల్యం అంటారు. కానీ చిన్నతనంలో కూడా ఆనందంగా ఉండేవాళ్ళం అని చెప్పుకుంటుంటారు గానీ, వాళ్ళంతా బాల్యంలో కూడా భయపడతా ఉంటాం. ఇది మంచి, ఇది చెడు అనే విచక్షణ జ్ఞానం ఉండదు. ఇది కావాలి, అది కావాలని ఎల్లప్పుడూ మనకేదో కాంక్షించే స్వభావం. సో, చిన్న పిల్లలుగా ఉన్నామా, చిన్న పిల్లలు ఉన్నప్పుడు సుఖపడుతున్నామా అంటే అట్లా లేదు. దీనత్వము, మూఢత్వము, తెలివిలేనితనము ఇవన్నీ అనుక్షణం మారిపోతా ఉంటాయి. ఇష్టాలు, చపలత్వము ఇవన్నీ. సో, బాల్యంలో చెప్పుకోదగ్గ విశేషాలేవో తినాలి, తాగాలి, పొందాలని కోరుకుంటాము. కానీ లోపలున్న భావాలేవి మనం బాల్యంలో ఉన్నప్పుడు చెప్పుకోలేకపోతాం. ఎవరికి ఏంటిది మన ఫీలింగ్స్ ఏంటి, మన ఎమోషన్స్ ఏంటి గూడా ఎవరికీ మనం చెప్పలేము చిన్నప్పుడు. సో, ఎట్లయితే పక్షులు ఆకలేస్తే ఎటన్నా ఎళ్లి ఆహారం తెచ్చుకొని తింటాయి. అట్లనే ఆ బాలుడు దేనికోసం నెత్తి, నోరు ఇట్లా కొట్టుకుంటా ఉంటాడో గూడా అర్థం గాదు. పోనీ కనికరించి ఆహారం పెడితే ఆహారం తింటాడు. పడుకోబెడితే వాళ్ళ బాధని చెప్పుకోలేని నిస్సహాయ స్థితి. బాల్యావస్థ అంటాం. పాపం చిన్న పిల్లలకు వాళ్ళకేం బాధ జరుగుతుందో గూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. అట్లనే యవ్వన దశ ఉంది. యవ్వన దశలో గూడా అన్నీ ఆహ్, అన్ ఆ సమయంలో అంత మధురంగా ఉన్నట్టే కనిపిస్తది. సో, అన్ని దోషాలకు శిరోమణి లాంటిది యవ్వనము అనేది. దీనిలోని కథనం అంతా అబద్ధమైనప్పటికీ సో, ఈ హృదయంలో ఉన్న జ్ఞానాన్ని యవ్వనం అనేది కప్పేస్తా ఉంటది. సో, ఈ యవ్వనము శరీరానికి ఒక వెన్నెల వలె కనిపిస్తది గానీ, ఇది మన చిత్తాన్ని అధోగతి పాలు జేసి నీచత్వంను, మూర్ఖత్వంను తెచ్చిపెడతది. సో, అది గూడా యవ్వనం గూడా త్వరలోనే యవ్వన దశ గూడా అయిపోతది. సో, తర్వాత స్త్రీలు ఎంబట పడతారు. సో, స్త్రీ ఉంటే మనకు అన్ని విధాల ఆనందము అనుకోని, కామము వీటన్ని వెనకాల పడతా ఉంటారు. ముసలితనం. ముసలితనం గూడా ఈ బాల్యాన్ని, యవ్వనాన్ని మొత్తం మింగేస్తది. సో, ఇన్ని వాటి మధ్య మనము గడుపుకుంటా వచ్చేసరికి మృత్యువు గూడా ఎప్పుడు కబళిస్తదో తెలవది. అప్పటికప్పుడు ఇట్లా మంచిగా మాట్లాడేటవాడు అప్పుడే వెంటనే పోతది. జీవితం అనేది అప్పుడే ముగించేస్తారు. సో, వీటన్నింటి మధ్య మనం బతుకుతున్నాము. ఎట్లా నేను సంతోషంగా ఉండగలను వీటన్నింటి మధ్య ఎట్లా నేను సంతోషంగా ఉంటా అని. సో, ఇక్కడ కాలంతోటి మింగబడింది ఏదైనా ఉందా? అసలు ప్రతి ఒక్కటి కాలం మింగేస్తది. ప్రతి ఒక్కదాన్ని మింగేస్తది. పోనీ కాలము అంటే ఈ కాలం గూడా ఏదాన్ని స్థిరంగా ఉంచది. ఎవ్రీథింగ్ చేంజ్ అయితేనే ఉంటది. ఇట్లాంటి వాటిలో నేను ఎట్లా సుఖంగా ఉంటా అని వైరాగ్యం అంతా అక్కడ హ్మ్. చెప్తున్నాడన్నమాట. ఎవరు? మన శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి ఎట్లా వైరాగ్యం వస్తుంది చూడండి. అన్నీ ఉండి గూడా పాపం ఆయనకి ఇంత వైరాగ్యము. మనకు ప్రతీది ఏమి లేకున్నా సరే మనకు వైరాగ్యం అనేది రావడం మహా కష్టం. ఉన్న దాంట్లోనే మనము ఈ కోరికలు వీటికి అన్నింటికి కోరికలకు, డబ్బులకు, దానికి, దీనికి అన్నింటికి లొంగిపోతాం కదా! చాలా తక్కువ మందే ఉంటారు. అందుకే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరిక చాలా తక్కువ మందికుంటది. తెలుసుకున్నా గూడా ఈ పాతకు స్టిక్ ఆన్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అర్జునుడు అదే చెప్తాడు. పోతే ఇంకొక అదృష్టం ఏంటంటే, ఒకవేళ ఈ జన్మలో సగం ఆత్మజ్ఞానాన్ని గ్రహించి మనం ఈ జీవితాన్ని వదిలేసినాం అనుకోండి, ఈ శరీరాన్ని వదిలేసినాం. నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయితది మన జీవితం. అందుకే లైఫ్‌లో ఎప్పుడు ఒక గురువు ఉండాలి. ఈ మన ఆత్మజ్ఞానాన్ని బోధించే వాళ్ళుండాలి. సో, అప్పుడు మన జీవితం తప్పకుండా ఎవరైతే ఆత్మకు దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఆల్వేస్ సుఖంగా ఉంటది.
ఈ ఇంద్రియాలలో పడి కొట్టుకుపోయే వాళ్ళకి ఎప్పుడు సుఖం ఉండదు. సో రాముడికి అంత చిన్న వయసులోనే అంత వైరాగ్యం వస్తుంటది. 16 సంవత్సరాల వయసు. ఇంకా మనం కఠోపనిషత్తు వినలేదు, ఇది అయిపోయినాక విన్నాం. అందులో అయితే 5 సంవత్సరాలకే ఆయనకి ఏంటిది అడుగుతాడు అనమాట. ఆత్మ ఏంటి, అసలు ఈ చావు ఏంటి, పుట్టుకేంది, దీని తర్వాత ఏమవుతుంది, రేపు పొద్దున చనిపోతే ఏమవుతుంది, ఇవన్నీ అడుగుతాం. సో ఇవన్నీ గ్రంథాలు మనం తప్పకుండా వినాల్సినవి. ఓకే మహేందర్, ఒక్కసారి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవా? బోర్ కొట్టిందా? ఇంత ఎక్కువసేపు నేను 20 minutes తీసుకున్నట్టున్న క్లాస్ బోర్ కొట్టిందా ఏమన్నా? బాగుందా మేడం? మంచిగా అర్థమైంది. మంచిగా అర్థమైందా? ఓకే గుడ్ గుడ్. మీకు అర్థమైతే నాకు సంతోషం. ఓకే ఫైన్.